రేపు ఆదివారము షష్ఠి. ఈ ఆకు మీద మీ కోరిక రాసి కాలిస్తే ఆ ఆకు కాలేలోపే మీ కోరికలు తీరిపోతాయి, నెరవేరిపోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. జరగనే జరగదు అనుకున్న పనులన్నీ కూడా 100% జరిగి తీరుతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. కొంతమంది ధన సమస్యలతో ఎంతో బాధపడిపోతుంటారు. సంపాదించిన ధనం చేతిలో నిలబడటం లేదని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందని, అప్పుల బాధలతో సతమతమైపోతుంటారు అని ఎందరో బాధపడిపోతూ ఉంటారు. మనిషి అన్నాక కష్టాలు ఉండడం సహజం. కానీ కొంతమందికి మాత్రం చాలా ఎక్కువ కష్టాలు ఉంటాయి. అవి ఈ లోకంలో ఉన్న సమస్యలని మాకు వచ్చాయా అని అనిపిస్తుంది. అంత దారుణమైన కష్టాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి బయటపడి అందరిలాగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి సమస్యల నుండి బయటపడాలన్నా, మీకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలన్నా ఆదివారం రోజు ఒక ఆకును కాల్చండి చాలు. ఆకు కాలేలోపే మీ కోరిక నెరవేరిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఆదివారం రోజు ఏ ఆకును కాలిస్తే మీ జీవితం మారిపోతుందన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మోసం చేసి లాభం పొందాలనుకుంటే ఏం జరుగుతుందో తెలిపే నీతి కథను విందాం. ఒక ఊరిలో సాహు, శ్రీను అనే ఇద్దరు గాజులు అమ్ముకునేవారు ఉండేవారు. వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని 2 భాగాలుగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో వృత్తిని మొదలుపెట్టి మధ్యాహ్నం అయ్యేప్పటికీ వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇలా ఇద్దరు ఒక రోజులో ఊరంతా చుట్టేయవచ్చు. కానీ ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటీ పడక్కర్లేదు. ఇలా ఉండగా ఒక రోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందు నిల్చుని వెళ్ళాడు. గుడిసెలో ఒక ఆవిడ మనవరాలు ఉండేవారు. మనవరాలు సాహు పిలుపులను విని గాజులు కావాలని సరదా పడింది. ఆ సాహును పిలిచి గాజుల వేల అడిగింది. సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ. అంత డబ్బు పాపం అవ్వ దగ్గర లేదు. నా దగ్గర ఒక పాత పళ్ళెం ఉంది, దానికి మసి పట్టుకుంది. కానీ నీకు పనికొస్తుందంటే అది తీసుకొని గాజులు ఇస్తావా అని అవ్వ సాహువును అడిగింది. సాహు పళ్ళెం తీసుకొని చూశాడు. కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళెం, చాలా విలువైనది. సాహువుకు దురాశ కలిగింది. ఈ పళ్ళెమా? ఇది దేనికి పనికొస్తుంది? పూర్తిగా మసి పట్టుకుపోయింది. దీనికి గాజులు రావు, కానీ కావాలంటే ఒక కాసు ఇస్తాను, తీసుకో అన్నాడు. అవ్వ పాపం పళ్ళెం తీసుకొని వెళ్ళిపోయింది. సాహు మళ్ళీ తర్వాత వచ్చి చూద్దాం, ఇప్పటికీ ఒప్పుకోకపోతే ఇంకొంచెం ధర పెంచి తీసుకోవచ్చు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం అటు శ్రీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతన్ని కూడా పళ్ళెం తీసుకొని గాజులు ఇవ్వమని అడిగింది. శ్రీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళెమని తెలుసుకున్నాడు. కానీ శ్రీను మంచివాడు. వెంటనే అవ్వతో, ఇది బంగారు పళ్ళెమమ్మ, విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దగ్గర లేదు. కానీ మన సామంతరాజు దగ్గరకు తీసుకొని వెళ్దాం, దీనికి మంచి వెలకట్టి ఇస్తాడు. అప్పుడు నువ్వు నా దగ్గర గాజులు కొనుక్కొని మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించవచ్చు అని చెప్పాడు. అవ్వ ఒప్పుకుంది. అవ్వ మరియు శ్రీను రాజు దగ్గరికి వెళ్ళారు. విషయమంతా సామంతరాజుకు చెప్పారు. సామంతరాజు అవ్వ దగ్గర పళ్ళెం కొనుక్కొని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు. అలాగే శ్రీను నిజాయితీని మెచ్చుకొని కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు. ఇక సాహు సంగతికి వస్తే, ఊరిలో అందరికీ సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి అతడి దగ్గర ఎవరు గాజులు కొనడానికి ఇష్టపడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు, కానీ గిట్టుబాటు కాలేదు. కానీ వ్యాపారంలో నష్టం వచ్చి మరే ఉద్యోగం దొరకక ఊరొదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలా మనుషులను మోసం చేసి లాభం పొందాలనుకునేవారు ఎప్పుడు బాగుపడరు. అదే ఈ కథలను నీతి. ఇక వీడియోలోకి వస్తే, మనుషులకు అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు తీరాలని, ధన సంపాదన పెరగాలని, ధనలాభం కలగాలని, అప్పులు తీరాలని, రోగాలు పోవాలని, ఆరోగ్యం బాగుండాలని, ఇలా రకరకాల కోరికలు కూడా ఉంటాయి. ఆ కోరికలు తీరడానికి ఆదివారం రోజు ఒక పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఆదివారం రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక రావి ఆకును తీసుకోండి. రావి ఆకుకు మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉంటాయి. కష్టాలను తొలగించే శక్తులు కూడా ఉంటాయి. దరిద్రాలను పొడగొట్టే పవర్స్ ఉంటాయి. కనుక ఆదివారం రోజు పగటిపూటే ఒక రావి ఆకును తెచ్చిపెట్టుకోండి. చీకటి పడిన తర్వాత ఆకు మీద బ్లూ పెన్తో కానీ రెడ్ పెన్తో కానీ మీ కోరికను రాయండి. మీకు ఏ కష్టం ఉంటే ఆ కష్టం పోవాలని రాయండి.
ధనం కలిసి రావాలని, ధన సమస్యలు పోవాలని, అప్పులు తీరాలని, రోగాలు తగ్గాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక రాయండి. అలా రాసిన తర్వాత ఈ రావి ఆకుకు ఆవు నెయ్యి పూయండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె పూయండి. అలా పూసిన తర్వాత ఆకు మీద కొంచెం కర్పూర పొడి చల్లి తర్వాత ఈ ఆకు మీద ఇంటి బయట తీసుకొని వచ్చి, అంటే ఇంట్లో కాకుండా ఇంటి బయటకు తీసుకొచ్చి కాల్చివేయండి. ఆవు నెయ్యి కర్పూరం పొడి పూసారు కనుక ఈ ఆకు మీ ఇంటి బయటకు తీసుకొచ్చి, అంటే ఇంట్లో కాకుండా ఇంటి బయటకు తీసుకొని వచ్చి కాల్చివేయండి. ఆవు నెయ్యి కర్పూరం పొడి పూసారు కనుక ఈ ఆకు చక్కగా కాలిపోతుంది. ఆకు కాలిపోయిన తర్వాత బూడిదను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఆకు కాలేలోపే మీ కోరిక తీరిపోతుంది. కోరిక తీరే మార్గాలు తెరుస్తాయి. అప్పుడు తీరిపోతాయి. ధన సంపాదన పెరుగుతుంది. ధన సమస్యలు పోతాయి. 100కు 100% చక్కటి ఫలితాలు వస్తాయి. కోట్లు సంపాదించే యోగాలు వస్తాయి. కనుక ఆదివారం రోజు మీరు కూడా ఈ ఆకును గాల్చి ఈ పరిహారం చేసి మీ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి. మనము ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటాము. హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పూజలను చేస్తూ ఉంటారు. పూజలను అనేక రకాలుగా అనేక విధాలుగా చేస్తూ ఉంటాము. గణపతి పూజ దగ్గర నుంచి అమ్మవారి పూజ దగ్గరకు ఏదో ఒక పూజను చేస్తూ ఉంటాను. వారానికి 7 రోజులు, ఏ వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించి అందరినీ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం కొంతమందికే వస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితాన్ని పొందలేక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు మాకెందుకు ఇలా జరుగుతుంది, మేము ఏ తప్పు చేశాము, దేవుడికి సరిగ్గా పూజ చేయడం లేదా, దేవుడు మా మీద దయ లేదా అని ఇలా ఎన్నో రకాల సందేహంతో బాధపడుతూ ఉంటారు. ఎవ్వరు పూజలు చేసినా చేయకపోయినా మేము ప్రతిరోజు దైవాన్ని పూజించకుండా బయటకు కూడా వెళ్ళము. దైవ నామస్మరణ లేనిదే ఏ పని చేయము. అయినా మాకు ఫలితం ఎందుకు రావటం లేదని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా ఫలితం రాకపోవడానికి కారణం మనం చేసే కొన్ని పొరపాట్ల వల్లనే. ఎన్ని పూజలు చేసినా ఫలితం రావటం లేదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా ఎన్ని పూజలు చేసినా ఫలితం రాకపోతే భగవంతుడి దయ, కరుణ, కటాక్షాలు మన మీద లేనట్టే. దైవానుగ్రహం లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అసలు మనం ఎందుకు పూజలు చేస్తాము? దైవానుగ్రహం కోసం మాత్రమే. ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటే మనం దేనికి లోటు లేకుండా జీవిస్తామని, అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా ఉండడానికి పూజలు చేస్తూ ఉంటాము. భగవంతుడి అనుగ్రహం మన మీద లేకపోవడానికి కారణం మనం చేసే పూజలలో పొరపాట్లు జరగటమే అని పండితులు చెప్తున్నారు. ఎన్ని పూజలను చేసినా ఫలితం రాకపోవడానికి 4 రకాల కారణాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. అది ఏమిటంటే అతి వినయం, అవలక్షణం, అపనమ్మకం, అతి తెలివితేటలు అని చెప్తూ ఉన్నారు. అంటే పూజలు చేసేటప్పుడు పూజను చేయాలి, పారాయణం చేసేటప్పుడు పారాయణం చేయటం, జపం చేసేటప్పుడు జపాన్ని చేయాలి. అంతేకాని అన్ని రకాల వాటిని కలిపి చేయకూడదు. ఒకదాని తర్వాత ఒకటి పద్ధతిగా పూజను చేసుకోవాలి. కొంతమందికి పారాయణానికి జపానికి కూడా తేడా తెలియదు. జపం అంటే మనసులో చేసుకోవాలి, పెదవులు కూడా కదలకూడదు. పారాయణం అంటే భగవంతుడి స్తోత్రాలతో మంత్రాలతో పూజించటం అని అర్థం. కొంతమంది పూజలను చేయటం వలన ఫలితం వస్తుందా రాదా అని అనుమానంతో ఉంటూ ఉంటారు. వస్తే ఎంతవరకు వస్తుంది, ఎన్ని రోజులలో వస్తుంది, ఇలా అనేక రకాల అనుమానాలను కలిగి ఉంటారు. ఉదాహరణకు మనం ఏదైనా పూజలు చేయాలన్నా, ఇంట్లో కార్యక్రమాలకు పూజలను చేయాలనుకున్న పండితులను కలుస్తూ ఉంటాము. వారిని కలిసినప్పుడు వారు కొన్ని పనులను చేయమని చెప్పినప్పుడు అందులో అనేక రకాల అనుమానాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆ గుడిలో ఒక రకంగా చెప్పారు, ఇక్కడ పంతులు గారు ఒక రకంగా చెప్పారు అని ఇలా అనుమానాలను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా అవలక్షణం కలిగి ఉన్నవారు ఎంత చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉండదు. మీరు చేస్తేనే వస్తుందా, మేముగా చేస్తే ఫలితం రాదా అని అనుకుంటూ ఉంటాము. కానీ అలా అనుకోకూడదు. మనం చేసే పూజను మనం చేస్తే, పంతులు గారు చేసే పూజను వారు చేస్తారు. ఇక అతి తెలివితేటలు అంటే నేను ఉన్నాను, గురువు గారు మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి, పూజకు సంబంధించి ఏ వస్తువునైనా సరే తీసుకువస్తాను అని అంటూ ఉంటారు. కానీ పనిచేసే టైంకి తప్పించుకుంటూ ఉంటారు.
అంటే ఎవరైనా సరే బ్రాహ్మణుడు మీ ఇంటికి పూజ చేయడానికి లేదా ఏదైనా కార్యక్రమం సంబంధించి మీ ఇంటికి వస్తే తనకు ఇవ్వవలసిన గౌరవాన్ని మీరు ఇవ్వాలి. ఇలా చేయటం వలన మీకు పుణ్యం వస్తుంది. అంతేకాని పండితులకు ఇచ్చే దక్షిణలో కానీ మరి ఏ విషయంలో కానీ అతి తెలివితేటలను చూపించినట్లయితే మీరు ఏ విధంగా పూజలు చేసిన దానికి ఫలితం మాత్రం రాదు అని పండితులు చెప్తున్నారు. మరి మనకు ఏదైనా కష్టం కలిగిన ఇబ్బందులు వచ్చినా ఏమైనా దోషం ఉందేమో అని ఆ దోషానికి తగిన పరిష్కారాలను చేయమని పెద్దవారిని కలుస్తూ ఉంటాము. వారు దానికి కావలసిన పరిహారాన్ని చెప్పినప్పుడు అంత ధనాన్ని మేము ఖర్చు పెట్టలేము, ఏదైనా సింపుల్గా చెప్పమని ఇలా అడ్డుకట్టు వేసుకుంటూ ఉంటారు. అంటే మనకున్న దోషాలు తొలగిపోవాలంటే దానికి తగిన పరిష్కారాన్ని మనం చేయాలి. అంతేగాని అంత ఘనంగా మేము చెయ్యలేము, ఇంత ఘనంగా మేము చేయలేము, దానికి తగిన ధనం మా దగ్గర లేదు అని ఇలా కారణాలను చెప్పటం వలన ఉపయోగం ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి అవలక్షణాలను కలిగిన భక్తులు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉండదు. 100కు 60% మంది అపనమ్మకం, అవలక్షణాలను వడ్డీ అలవాట్లను ఉండటం వలన వారు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం ఉండటం లేదు. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు భగవంతుడి మీద నమ్మకంతో ఫలితం వస్తుందని ఆలోచన కలిగి మాత్రమే పూజను చేసినప్పుడు ఆ పూజకు తగిన ఫలితం అనేది వస్తుంది. కానీ ఆ పూజను చేయటం వలన ఫలితం వస్తుందా రాదా, ఎన్ని రోజులకు వస్తుందని అనుమానాలతో పూజను చేయటం వలన మీరు ఎంతకాలం ఎన్ని పూజలను చేసిన ఫలితం అనేది రాదని పండితులు చెప్తున్నారు. కాబట్టి పూజను చేసేటప్పుడు మీ భారమంతా కూడా దేవుడి మీద వదిలేసి మనస్ఫూర్తిగా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో మీరు పనులను చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుకుంటారు. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఎన్ని పూజలను చేసిన ఫలితం అనేది రాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అపనమ్మకం, అవలక్షణాలు వంటి వాటిని పక్కన పెట్టి నమ్మకంతో భగవంతుని పూజించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఆదివారమే కాదు, ఏ రోజైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించినట్లయితే, ఈ నియమాలను పాటించి ఒక్క నమస్కారం చేసుకున్న చాలు, మీకు మనస్ఫూర్తిగా మీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది. ఆదివారం రోజు ఒక చెంబుడు నీటితో సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్యలను ఆ సూర్య భగవానుడికి చెప్పుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండాలి. మనకు కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఆ దేవుడే తొలగిస్తాడు అనే గట్టి నమ్మకాన్ని మనం మనసులో అనుకున్నట్లయితే ఎటువంటి పూజలు చేసినా చేయకపోయినా ఆ కష్టాన్ని ఆ భగవంతుడే, మీరు ఏ దైవాన్ని అయితే నమ్ముకుంటారో ఆ దైవం తొలగిస్తుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి అపనమ్మకంగా ఎప్పుడు కూడా భగవంతుడి మీద ప్రేమను, భక్తిని చూపించవద్దు. నమ్మకంతో మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయం కలిగి మీరు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. కాబట్టి మనకు ఏది తెలివితేటలతో ఏం చేస్తే ఎలా జరుగుతుందో